అంటే ఇద్దరు పాల్గొనొచ్చా? ఇద్దరు రావచ్చా? ఒకరేనా? భర్త ఒక్కడే కూర్చుంటాడు అక్కడ. రావడం అక్కడికి. రావడము రావచ్చును, ఖచ్చితంగా రావచ్చును, దర్శనం చేసుకోవచ్చును. హ్మ్. అది వారికి సంబంధించిన ఏమైనా టికెట్ అది 1000 2000 అంతకుమించి ఎక్కువ ఉండదు. ఓకే. 1,000 2,000 లోపే. అది చెప్దాం మనం వారి అందుబాటులో బట్టి. రైట్. ఒకవేళ మేము నలుగురం వస్తాము అంటే అది అది వేరు. వేరు. ఎందుకంటే ఇది వెళ్ళేది పితృయజ్ఞానికి కనుక అంతమంది అవసరం లేదు. ఒకవేళ వస్తా అంటే వెల్కమ్. రైట్. ఎవరి టికెట్ వారు తీసుకుంటే చాలు. ఓకే. ఆ ఒక గోత్రానికి సంబంధించినట్టు మాత్రం మనం తీసుకొని పోతాం. మామూలుగా గోకర్ణ అందరికీ అందుబాటులో ఉండే పుణ్యక్షేత్రం. మన ఛానల్ ఆధ్వర్యంలో, అందున మీ ఆధ్వర్యంలో ఎందుకు వెళ్ళాలి? సొంతంగా వెళ్ళకూడదా? వెళ్తే ఏమన్నా ప్రాబ్లమా? 100కు 100% వెళ్ళొచ్చు. హ్మ్. వెళ్ళకూడదని మనది లేదు. ఇక్కడ మనం ఇచ్చేటువంటి ఒక బెస్ట్ ప్రైజ్ కానీ ఒక అంటే ఇప్పుడు ఒక తండ్రి ఇంటికి భరోసా. యెస్. ఓకే. ఒక బాస్ సంస్థకు భరోసా. బాస్ ఆధ్వర్యంలో కానీ నాన్నగారి ఆధ్వర్యంలో కానీ అనేటువంటి ఆలోచన వేరే ఉంటుంది. అదొక ఒక భరోసా మనకు. ఓకే, గురువుగారు ఉన్నారు కదా, తను చూసుకుంటాడు. ఓకే. ఇంకొకటి అక్కడ ముఖ్యమైన పూజారులతో చేయించడం గానీ, ప్రత్యేక పూజలు, స్పెషల్ దర్శనము, యెస్. స్పెషల్గా పూజలు చేయించడము, వారికి చక్కగా పంచభక్ష పరమన్నాలతో భోజనము, వారికి ఆ రోజు వారు ఏం చెప్పాలి వాడి అంటే ఆత్మరాముడే కాకుండా వాళ్ళ యొక్క పితృదేవతలు కూడా సంతోషించేలాగా చేస్తారు. ఖచ్చితంగా మళ్ళీ అక్కడ బ్రాహ్మణ భోజనం కూడా హుహుహు. వారి చేతుల మీదుగా మనం చేపిస్తాం. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తున్న చాలామంది ప్రేక్షకులు ఓకే గురువుగారితో పాటు మనం వెళ్దాం అనుకుంటారు. సో ఎట్లా వారికి ఇప్పుడు అంటే ఈ నెంబర్కు మనం ఒక నెంబర్ ఇస్తాం, దాన్ని కాంటాక్ట్ చేసి సరిపోతుందా? ఇంకేంటి ప్రాసెస్? కాంటాక్ట్ వచ్చేటప్పుడు ఏమేమి తెచ్చుకోవాలి ఏంటి అట్లా? పితృదోషము ఉందా లేదా అనేటువంటి క్వశ్చన్కు సంబంధించి ముందు ఒకసారి కన్సల్ట్ అయ్యి మనతో వారు చూయించుకొని ఓకే ఉంది అనుకుంటే నైస్. రావచ్చు. ఓకే. ఆల్రెడీ ఉంది, మేము ఎప్పటి నుంచో వెళ్ళాలి చేయించుకోవాలి అని అనుకునేటువంటి వారు డైరెక్ట్గా గోకర్ణ క్షేత్రానికి సంబంధించింది వారు పూజ బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే లేనిది ఉన్నది అని చెప్పి ఎవరైనా చెప్పినట్టయితే మనం తీసుకువెళ్ళినా నాకు ఇబ్బంది. అంటే అర్థం కాలేదు గురుజీ. పితృదోషాలు లేవు జాతకరీత్యా, అచ్చా. ఉన్నదని ఎవరో చెప్పారు అనుకుందాం. ఓకే. ఓకే. మిడిమిడి జ్ఞానంతో మనకు సంబంధం లేదు. కాబట్టి ముందు మీతో మాట్లాడాక నిర్ణయం తీసుకుంటే మంచిది. అవసరమైతే రమ్మంటారు, లేదంటే లేదు. ఖచ్చితంగా మేము వస్తాము అని అనుకునేటువంటి వారు సమ్ అమౌంట్ పే చేసుకున్నాక నేనే చూస్తా. చూసి ఇది పరిస్థితి ఉంది, ఇట్లా ఉందమ్మా, ఓకే డన్ అని. సూపర్. లేదు మాకు మనం చెప్పినటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి అని అనుకున్నట్టయితే ఒకసారి జాతక పరిశోధన కూడా చూసుకుంటే మంచిది. రైట్. ఎందుకంటే అది ఒక్కటే అని కాదు కదా, ఇంకా ఉంటాయి, ఎన్నో ఉంటాయి. బాధకుడు ఉంటాడు, యోగకుడు ఉంటాడు. బాధకారకుని దశ నడుస్తూ ఉంటే దెబ్బలిగా మామూలుగా ఉండదు. ఎవరు చెప్పినా వినరేమో. వారికి ఎక్కడ పోయినా ఇబ్బందే, బాధనే కలుగుతుంది. ఇక ఓకే. ఇప్పుడు నేనే మీకు బాధ, నాతోటే బాధ, నేను మీ పక్కనే కూర్చొని ఒక 1 వీక్ ట్రావెల్ చేస్తే మీ మనసు మొత్తం బాధనే. మీకు ఎక్కడా మనశ్శాంతి ఉండదు. ఏ రకంగా ఏ సమస్య నేను తెచ్చిపెడతానో మీకు తెలియదు. మానసిక ప్రశాంతత అనేటువంటిది మీకు ఉండదు అస్సలు. అది బాధకుడు. ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు చాలా మంది సరే గురువుగారు చెప్తున్నారు మెల్లగా వెళ్దాంలే తర్వాత చూసుకుందాంలే అని అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఫైనల్గా? జ్వరం వచ్చింది, ఒక ట్యాబ్లెట్ అర్జెంటుగా వేసుకుంటే మనకు కొంచెం రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మెల్లగా వెళ్దాంలే అనుకుంటే రిజల్ట్ కూడా మెల్లగానే వస్తుంది. అంటే ఇద్దరు పాల్గొనొచ్చా? ఇద్దరు రావచ్చా? ఒకరేనా? భర్త ఒక్కడే కూర్చుంటాడు అక్కడ. రావడం అక్కడికి. రావచ్చును, ఖచ్చితంగా రావచ్చును, దర్శనం చేసుకోవచ్చును. అది వారికి సంబంధించిన ఏమైనా టికెట్ అది 1000 2000 అంతకుమించి ఎక్కువ ఉండదు. ఓకే. 1,000 2,000 లోపే. అది చెప్దాం మనం వారి అందుబాటులో బట్టి. ఒకవేళ మేము నలుగురం వస్తాము అంటే అది వేరు. ఎందుకంటే ఇది వెళ్ళేది పితృయజ్ఞానికి కనుక అంతమంది అవసరం లేదు. ఒకవేళ వస్తా అంటే వెల్కమ్. రైట్. ఎవరి టికెట్ వారు తీసుకుంటే చాలు. ఓకే. ఆ ఒక గోత్రానికి సంబంధించినట్టు మాత్రం మనం తీసుకొని పోతాం. మామూలుగా గోకర్ణ అందరికీ అందుబాటులో ఉండే పుణ్యక్షేత్రం. మన ఛానల్ ఆధ్వర్యంలో, అందున మీ ఆధ్వర్యంలో ఎందుకు వెళ్ళాలి? సొంతంగా వెళ్ళకూడదా? వెళ్తే ఏమన్నా ప్రాబ్లమా? 100కు 100% వెళ్ళొచ్చు. వెళ్ళకూడదని మనది లేదు. ఇక్కడ మనం ఇచ్చేటువంటి ఒక బెస్ట్ ప్రైజ్ కానీ ఒక అంటే ఇప్పుడు
ఒక తండ్రి ఇంటికి భరోసా, ఎస్. ఓకే. ఒక బాస్ సంస్థకు భరోసా. బాస్ ఆధ్వర్యంలో కానీ నాన్నగారి ఆధ్వర్యంలో కానీ అనేటువంటి ఆలోచన వేరే ఉంటుంది. అదొక ఒక భరోసా మనకు. ఓకే, గురువుగారు ఉన్నారు కదా, తను చూసుకుంటాడు. ఓకే. ఇంకొకటి అక్కడ ముఖ్యమైన పూజారులతో చేయించడం కానీ ప్రత్యేక పూజలు, స్పెషల్ దర్శనము, ఎస్. స్పెషల్గా పూజలు చేయించడము, వారికి చక్కగా పంచభక్ష పరమన్నాలతో భోజనము, వారికి ఆ రోజు వారు ఏం చెప్పాలి వాడి అంటే ఆత్మరాముడే కాకుండా వాళ్ళ యొక్క పితృదేవతలు కూడా సంతోషించేలాగా చేస్తారు. ఖచ్చితంగా మళ్ళీ అక్కడ బ్రాహ్మణ భోజనం కూడా మ్మ్. వారి చేతుల మీదుగా మనం చేపిస్తాం. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తున్న చాలామంది ప్రేక్షకులు ఓకే గురువుగారితో పాటు మనం వెళ్దాం అనుకుంటారు. సో ఎట్లా వారికి ఇప్పుడు అంటే ఈ నెంబర్కు మనం ఒక నెంబర్ ఇస్తాం, దాన్ని కాంటాక్ట్ చేసి సరిపోతుందా, ఇంకేంటి ప్రాసెస్? కాంటాక్ట్ వచ్చేటప్పుడు ఏమేమి తెచ్చుకోవాలి ఏంటి అట్లా? పితృదోషము ఉందా లేదా అనేటువంటి క్వశ్చన్కు సంబంధించి ముందు ఒకసారి కన్సల్ట్ అయ్యి మనతో వారు చూయించుకొని ఓకే ఉంది అనుకుంటే నైస్. రావచ్చు. ఓకే. ఆల్రెడీ ఉంది, మేము ఎప్పటి నుంచో వెళ్ళాలి చేయించుకోవాలి అని అనుకునేటువంటి వారు డైరెక్ట్గా గోకర్ణ క్షేత్రానికి సంబంధించింది వారు పూజ బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే లేనిది ఉన్నది అని చెప్పి ఎవరైనా చెప్పినట్టయితే మనం తీసుకువెళ్ళినా నాకు ఇబ్బంది. అంటే అర్థం కాలేదు గురుజీ. పితృదోషాలు లేవు జాతకరీత్యా, అచ్చా. ఉన్నదని ఎవరో చెప్పారు అనుకుందాం, ఓకే ఓకే. మిడిమిడి జ్ఞానంతో మనకు సంబంధం లేదు. కాబట్టి ముందు మీతో మాట్లాడాక నిర్ణయం తీసుకుంటే మంచిది. అవసరమైతే రమ్మంటారు, లేదంటే లేదు. ఖచ్చితంగా మేము వస్తాము అని అనుకునేటువంటి వారు సమ్ అమౌంట్ పే చేసుకున్నాక నేనే చూస్తా, చూసి ఇది పరిస్థితి ఉంది, ఇట్లా ఉందమ్మా, ఓకే డన్ అని. సూపర్. లేదు మాకు మనం చెప్పినటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి అని అనుకున్నట్టయితే ఒకసారి జాతక పరిశోధన కూడా చూసుకుంటే మంచిది. రైట్. ఎందుకంటే అది ఒక్కటే అని కాదు కదా, ఇంకా ఉంటాయి, ఎన్నో ఉంటాయి. బాధకుడు ఉంటాడు, యోగకుడు ఉంటాడు. బాధకారకుని దశ నడుస్తూ ఉంటే దెబ్బలిగా మామూలుగా ఉండదు. ఎవరు చెప్పినా వినరేమో. వారికి ఎక్కడ పోయినా ఇబ్బందే, బాధనే కలుగుతుంది. ఇక ఓకే. ఇప్పుడు నేనే మీకు బాధ, నాతోటే బాధ, నేను మీ పక్కనే కూర్చొని ఒక 1 వీక్ ట్రావెల్ చేస్తే మీ మనసు మొత్తం బాధనే, మీకు ఎక్కడా మనశ్శాంతి ఉండదు. ఏ రకంగా ఏ సమస్య నేను తెచ్చిపెడతానో మీకు తెలియదు. మానసిక ప్రశాంతత అనేటువంటిది మీకు ఉండదు అస్సలు. అది బాధకుడు. ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు చాలా మంది సరే గురువుగారు చెప్తున్నారు మెల్లగా వెళ్దాంలే తర్వాత చూసుకుందాంలే అని అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఫైనల్గా? జ్వరం వచ్చింది, ఒక ట్యాబ్లెట్ అర్జెంటుగా వేసుకుంటే మనకు కొంచెం రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మెల్లగా వెళ్దాంలే అనుకుంటే రిజల్ట్ కూడా మెల్లగానే వస్తుంది.